మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన 'కన్నప్ప' సినిమా మరికొన్ని రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లోకి రాబోతుంది. ప్రమోషన్ స్పీడ్ పెంచిన చిత్ర యూనిట్ ఏదో ఒక ఈవెంట్ నిర్వహిస్తూ సినిమాను నిత్యం వార్తల్లో నిలిచేలా చేస్తున్నాయి. మరోవైపు ఈ సినిమా చుట్టూ కొన్ని వివాదాలు చెలరేగాయి. ఇప్పటికే హార్డ్ డిస్క్ మిస్సింగ్ అంటూ విష్ణు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో సినిమాలోని పాత్రల పేర్లపై బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మరో వివాదం చెలరేగింది. దీనిపై తాజాగా విష్ణు స్పందించారు. అయితే 'కన్నప్ప' సినిమాలో పిలక గిలక అనే పాత్రలో బ్రహ్మానందం, సప్తగిరి కనిపించనున్నారు. గతేడాది సెప్టెంబర్లో ఈ రెండు సినిమాలకు సంబంధించిన క్యారెక్టర్ పోస్టర్లను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే 6 నెలల తర్వాత ఈ పాత్రలపై బ్రాహ్మణ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఆ పేర్లతో తమను అవమానిస్తున్నారని, మనోభావాలు దెబ్బతీశారంటూ నిరసన తెలిపాయి. ఈ వివాదంపై మంచు విష్ణు స్పందిస్తూ తాము ఎవరి మనోభావాలు దెబ్బతీశారా ఈ సినిమాను రూపొందించాలని స్పష్టం చేశారు. ఎంతో ఇంట్రెస్ట్తో ఈ సినిమా తీశామని, భక్తితో ఆ పరమశివుని చూపించామని విష్ణు అన్నారు. ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నానని తెలిపారు. ప్రతిరోజు సెట్స్లో భక్తితో పూజలు చేసి వేద పండితుల ఆశీర్వాదం తీసుకుంటే షూటింగ్ చేశామని చెప్పారు. స్క్రిప్ట్ దశలోనే ఎంతో అధ్యయనం చేశామని, పలువురు ఆధ్యాత్మిక వ్యక్తుల సలహాలు సూచనలు తీసుకున్నామని తెలిపారు. భక్తి తత్వాన్ని వ్యాప్తి చేయడమే కన్నప్ప వెనుక ఉన్న అసలు ఉద్దేశమని, అంతేగాని వివాదాలు సృష్టించడం కాదని స్పష్టం చేశారు. సినిమా విడుదలయ్యే వరకు ప్రతి ఒక్కరూ ఓపికతో ఉండాలని, సినిమా రాకముందే ఒక నిర్ణయానికి రావద్దని మంచు విష్ణు విజ్ఞప్తి చేశారు.